ఆప్కి అదాలత్లో క్రికెటర్ కమెంటేటర్ అయిన నవదీత్ సింగ్ సిద్ధు గారి మీదున్న తర్వాత ఆరోపణ ఇదే. ఈయన కొంచెం ఎక్కువగా మాట్లాడతారు. మీ మాటలు విన్న ఎవరికైనా అర్థమైపోతుంది మిమ్మల్ని ఎవరు కంట్రోల్ చేయడం కుదరదు అని. ఇలా చూడండి, ఇది నేను ఖచ్చితంగా ఒప్పుకుంటున్నాను. ఒక్కొక్కసారి పొరపాట్లు జరుగుతాయి. నేను ముందే చెప్పేశాను నేను పర్ఫెక్ట్ కాదని. ప్రపంచంలో ఎవరు పర్ఫెక్ట్ కాదు. సో నేను మళ్ళీ మీ అందరికి మరోసారి చెప్తున్నాను. बुलबुलों के पंखों में बंधे हुए कभी बाज नहीं रहते, बुज़दिलों और कायरों के हाथों में कभी राज नहीं रहते। सर झुका के चलने की आदत पड़ जाए जिस इंसान को, उस इंसान के सर पे कभी ताज नहीं रहते, कभी ताज। సో అందువల్ల నా నిజంలో ఎవరికైనా ఏదైనా బాధ ఏర్పరిచానంటే దాని గురించి నేనేమీ దిగులు పడను, అలాగే పట్టించుకోను, దేనికి బాధపడను. ఇప్పుడు నేను మీకు ఇంకో విషయం చెప్తాను. మీ మాటల వల్ల జెఫ్రీ బాయ్కాట్ కి గాయం ఏర్పడింది. జెఫ్రీ బాయ్కాట్ విషయానికి వచ్చేసారు. జెఫ్రీ బాయ్కాట్ ప్రపంచంలో ఉన్న వాళ్ళ అందరి చెడ్డీలు లాగేశారు. ఆయన్ని ఒకవేళ ఏదనంటే ఈయన వకాలత్తుకు వచ్చేస్తా ఉంటారు. ప్రజలారా, ఇది తప్పే కదా సార్? జెఫ్రీ బాయ్కాట్ ఉన్నారే. అంతేకాదు, నేను జెఫ్రీ బాయ్కాట్ ని ఎంత గౌరవిస్తానంటే నేను మొదటి 15 రోజులు కామెంటరీ ఇచ్చేటప్పుడు ఆయన మీద మర్యాద ఉండేది. ఇంత మర్యాద ఇచ్చారంటే నేను చెప్తాను. నేను ఆయనకి ఎంత మర్యాద ఇచ్చేవాడంటే, కానీ ఆయన ఈ విషయం అర్థం చేసుకోలేదు. ఆయన ఏమనుకున్నాడంటే వీడు ఒక చిన్న కుర్రాడు, ఈయన్ని కామెడీగా చేసుకుని ప్రజల్ని నవ్విద్దామని ఎంత ప్రయత్నించాడు, కానీ అది జరగలేదు. అదే నిజం. పడవడానికి వస్తే అప్పుడు తప్పు జరుగుతుంది కదా. అప్పుడు నేనేం చెప్పానంటే, నా గురించి మీకు ఇంకా సరిగ్గా తెలీదు, ఇప్పుడు ఎలా ఇనుముని ఇనుము కట్ చేస్తుందో చూడండి అన్న. ఆ కాలంలో జెఫ్రీ ఎప్పుడు శిల్పా శెట్టిని అనుకుంటూ ఉండే. అందులో నా తప్పేం లేదు. ఒకవేళ వయసైన గుర్రానికి కోరికొచ్చిందంటే అది నేనేం చేయగలను. అప్పుడు నేను వెళ్ళి ఆయనతో చెప్పాను, శిల్ప మీకు కూతురు లాంటిది, ఎందుకంటే వాళ్ళ నాన్నగారు మీకు ఫ్రెండ్. ఆ మాటలు వినగానే ఆయన మనిషి ఒక్కసారి వణికిపోయారు. అప్పుడు ఆయన లేదు నేను అలాగేం చూడలేదు, లుక్ అట్ మీ, నేను ఇంకా యంగ్నే. ఇంగ్లీష్ ఇక్కడ మాట్లాడచ్చు. ఆయన ఏమన్నాడంటే, లుక్ అట్ మీ, ఐఎమ్ స్టిల్ వెరీ యంగ్. జస్ట్ సర్ జెఫ్రీ, లాస్ట్ టైమ్ యూ సెలబ్రేటెడ్ యువర్ బర్త్డే, క్యాండిల్ కాస్ట్ మోర్ దెన్ ద కేక్. ఆయనకి చాలా కోపం వచ్చేసింది. ఆయన చూసారంటే నెత్తి మీద వెంట్రుకలా ఉండవు, విగ్గు కూడా సెట్ అవ్వదు. ఓల్డ్ మ్యాన్ కి డాండ్రఫ్ క్రీమ్ కావాలంట. ఆయన ఇదంతా వినగానే చాలా భయపడ్డారు. ఆ తర్వాత నాలో ఏదో విషయం ఉందని నన్ను ఒక చోటకి తీసుకువెళ్ళి ఆయన ఏమన్నారంటే, సిద్ధు, నేను ఎస్ సిద్ధు, ఎస్ జెఫ్రీ, నో హిట్టింగ్ బిలో ద బెల్ట్ మై సన్, నో హిట్టింగ్ బిలో ద బెల్ట్. నేనేమన్నానంటే, ఇలా చూడు బోల్డ్ మ్యాన్, యూ హిట్ మీ బిలో ద బెల్ట్, ఐ గో 6 inches బిలో దట్, అలా అని చెప్పాను. యు అండర్స్టాండ్? ఆ మనిషి వెంటనే వణికిపోయాడు సార్. ఆయనకే అర్థం కాలేదు. అప్పుడప్పుడు ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉంటాయి. ఆడుతూ హీరోలా ఆయన మారిపోతారు. ఒక్కొక్కసారి ఇలాంటి విషయాలు జరిగినప్పుడు మనం మంచి చేసినా అది రివర్స్ అయిపోయిందంటే, నన్ను అడిగితే కానీ జెఫ్రీని ఇంతవరకు నా హీరోగానే నేను అనుకుంటాను. కానీ ఎవరిని అవమానించకూడదు. ప్రతి మనిషికి సెల్ఫ్ రెస్పెక్ట్ అంటూ ఉంటుంది. అది ఉంటేనే మనిషి. ఒకసారి నాకు బాగా గుర్తుంది, అది మేమోసారి సూపర్ సెలెక్ట్ ఆడాం. ఎప్పుడు నేనే గెలుస్తూ ఉంటాను. కానీ ఆయన అనేవాడు, ఈయన లక్కీ బాయ్ అని. ఐఎమ్ అన్లక్కీ, హీఈస్ లక్కీ, ఐఎమ్ అన్లక్కీ. ఇదంతా ఒక విషయమా అండి? 4వ సారి 5వ సారి ఇలా జరిగేటప్పుడు నాకు అవార్డు ఇచ్చారు. ఒక పెద్ద కప్పు తీసుకొచ్చిచ్చారు. అప్పుడు ఆయన జాఫ్రీ సార్ని అడిగారు, సార్ వీడు అవార్డు 7వ సారి తీసుకుంటున్నాడు అని. అప్పుడు ఆయన, హీస్ లక్కీ, ఐఎమ్ అన్లక్కీ. నేను జాఫ్రీని చూసి చెప్పాను, యూర్ అన్లక్కీ అని. ఈవెన్ ఇఫ్ సంబడీ త్రూ యూ ఇంటు బ్యారెల్ ఆఫ్ నిపిల్స్, యూ స్టిల్ కమ్ అవుట్ సకింగ్ యువర్ థంబ్. పూర్తిగా లొంగిపోయారు, పూర్తిగా సరెండర్ అయిపోయారు. ఆ తర్వాత మా ఇద్దరు రిలేషన్షిప్, మేమిద్దరం చాలా మంచి ఫ్రెండ్స్ అయిపోయాం. ఎందుకంటే మేము ఫ్రెండ్స్ అవడం కోసమే ఇలాంటి సంఘటనలన్నీ జరుగుతాయి. ఆటగాళ్ల గురించి వెనక నుంచి ఎవరూ మాట్లాడకూడదు. కానీ మనం తిరిగి చూసుకుంటే ప్రభాకర్ గారు మీ గురించి ఎన్నో ఆరోపణలు చేశారు. అలాగే మీరు ఇంగ్లాండ్తో మ్యాచ్ జరిగేటప్పుడు అజరుద్దీన్తో గొడవపడి బయటకొచ్చేశారు. నేను అక్కడి నుంచి రిటైర్మెంట్ తీసుకుని వచ్చాను. నేను అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఎవరి గురించి ఒక చిన్న మాట కూడా మాట్లాడలేదు. ఇప్పటి వరకు అజరుద్దీన్ గారితో ఏం జరిగిందన్న విషయం ఎవరికి చెప్పలేదు కదా. కానీ ఆ తర్వాత మీరు ఎప్పుడైనా ఆయన్ని కలిశారా, ఆయనతో మాట్లాడారా? అప్పుడప్పుడు కలుసుకుంటూనే ఉంటాం. ఒక అన్నయ్యలా ఆయన కలుసుకుంటాను, ఎప్పుడు కలుసుకుంటూనే ఉంటాను. అలాగే అజరుద్దీన్ని ఎప్పుడు డిఫెండ్ చేస్తూ ఉంటాను. దీనికోసం షోస్ లో కూడా ఎన్నోసార్లు నేను గొడవ పడ్డాను. నా మనసులో ఆయన మీద ఎటువంటి చెడు అభిప్రాయం లేదు. ఇప్పటికీ అజరుద్దీన్ అంటే నా అన్నయ్యలాగా అనుకుంటాను. కానీ ఈ విషయం నిజమేనా? 1996లో ఈ విషయం జరిగినప్పుడు
అజరుద్దీన్ గారు మనం బ్యాటింగ్ చేద్దామని మీకు సైగ చేశారు. అప్పుడు సందీప్ పాటిల్ గారు మిమ్మల్ని అడిగారు, అరే మీరెందుకు ప్యాడ్ వేసుకుంటున్నారు అని. రజిత్ సార్, మీరు ఎంతో ప్రయత్నిస్తున్నారో ఆ మాట రప్పించడానికి, కానీ మీ ఆ ప్రయత్నం విజయం కాదు సార్. నేను మీకు ఖచ్చితంగా చెప్పను సార్ అక్కడ ఏం జరిగింది, ఎలా జరిగిందని. అది ఎందుకు చెప్పకూడదంటే ఒక కుటుంబానికి సంబంధించిన విషయం, నా మర్యాదకు సంబంధించిన విషయం. అందుకే నేను ఎప్పుడూ దాన్ని ఎంతో గౌరవిస్తూ ఉంటాను. ఆయన్ని ఇప్పటికీ నేను అలాగే చూస్తున్నాను. అజరుద్దీన్ నా అన్నయ్య, ఎప్పుడూ నా అన్నయ్యే. ఇప్పుడు మనం ఒక బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత మళ్ళీ మనం మాట్లాడదాం. మీ నమ్మకాల గురించి అలాగే మీ మూఢ నమ్మకాల గురించి మాట్లాడుకుందాం. మీరు చెప్పండి, ఏమైనా చెప్పండి. कुछ तो लोग कहेंगे, लोगों का काम है कहना.